నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని ఒకటి అనౌన్స్ చేశారు. అంటే మనకి ఇప్పుడు పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అని జరుగుతుంది. సోలార్ ఈవీ బ్యాటరీలను పెంచడానికి అసలు దీని ద్వారా అంటే పరిశ్రమలను ప్రోత్సహించడానికా, లేకపోతే ఎట్ ఏ టైము మన దగ్గర వినియోగాన్ని కూడా పెంచాలని చూస్తున్నారు? ఇప్పుడున్న సేల్స్లో కూడా ఈవీ వాటానే ఎక్కువ ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇది తయారీ రంగం అనేటువంటిది భారతదేశానికి ఒక ఆయుపట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటువంటిది ఇక్కడే ఎక్కువ ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా ఆస్కారం ఉన్నటువంటి రంగం. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంత ఈ తయారీ రంగం స్లో డౌన్ అవ్వడం కూడా మనం గమనిస్తున్నాం. అంటే అదే ఇందాక మనం అనుకున్న అంతర్జాతీయ కారణాలు కావచ్చు, దేశీయ కారణాలు కావచ్చు, ఆ రంగానికి కొంచెం ఊతం ఇచ్చే విధంగా దాంట్లో కూడా ముఖ్యంగా మీరు అంటున్న ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన, బ్యాటరీస్ పైన అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి కారణం కూడా మనం ప్యారిస్ అగ్రిమెంట్, అంటే ఇవాళ వాతావరణంలో మార్పులు చూస్తున్నాం. అంటే సీజనల్ వేరియేషన్స్, వర్షాలు పడే కాలంలో ఎండలు పడే సమయాల్లో వానలు, లేదంటే అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలతో అనేక రకాల సీజనల్ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు. ఢిల్లీ లాంటి మహానగరంలో ఇవాళ కనీస గాలిని పీల్చుకునే, స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సందర్భాలు గమనిస్తున్నటువంటి తరుణంలో భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. పెరుగుతున్న సందర్భంలో ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం ఈ పునరుత్పాదకత ఇంధనాలపైన ఫోకస్ చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నాయి. దాంట్లో భారతదేశం పెద్దన్న పోత్ర పోషిస్తుంది. ఎందుకంటే అమెరికానే ప్రపంచంలో ఉన్న పొల్యూషన్కి కేంద్ర బిందువు. ఎందుకంటే అభివృద్ధి పేరుతో, ఇండస్ట్రియలైజేషన్ పేరుతో ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ అన్నిటినీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ దేశ అవసరాలకి వాడుకున్న నేపథ్యంలో మొన్న ఈ మధ్యనే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ట్రాష్, దానికోసం మేము ఏమాత్రం నిధులు ఖర్చు చేయము, ప్యారిస్ అగ్రిమెంట్తో మేము ఉండము అని దాటవేసి తప్పించుకునే ప్రయత్నం. అంటే కాలుష్యానికి కారణమైన పెద్దన్న తప్పుకొని అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి వెనకబడిన దేశాలు ఈ భారాన్ని మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. దాంట్లో ఇవాళ భారత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ ఇంధనాల పైపు కూడా ఈ మీరు అన్న ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఈ కార్బన్ ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్స్ లెవెల్స్ కూడా తగ్గడం ఒకటి. రెండు, భారతదేశము ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే పెట్రోల్, డీజిల్ని మన దేశంలో ఉత్పత్తి చేయకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ రూపాయి పైన కూడా ఒత్తిడి పెరిగి రూపాయి విలువ కూడా క్రమంగా పడిపోతుంది. మరి ప్రత్యామ్నాయంగా ఉండే ఆలోచన ఏంటంటే భారతదేశంలో సహజ సిద్ధంగా ఉన్న సూర్యరశ్మి, సోలార్ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, వీనన్నింటినీ ట్యాప్ చేస్తే మనకు ఇప్పుడు ఆల్రెడీ కోల్ మైన్స్ మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ చేసాం, అవి కూడా ఒక క్షీణించే దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఫోకస్ చేస్తూ అక్కడ కొత్త ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక డబుల్ బోనాజ్ అనమాట. ఒకవైపు ఉపాధి కల్పిస్తుంది, ఇంకోవైపు గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం. అంటే మన దగ్గర తయారీకి సంబంధించి రిసోర్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ఎనర్జీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మనకు కాకపోతే ఈ క్రిటికల్ కాంపోనెంట్స్ సోలార్ ప్యానల్స్ని తయారు చేయాల్సిన కొన్ని ఇప్పుడు ప్యానల్స్ కూడా మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అయితే వాలటిక్స్ అంటాం, సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రా మెటీరియల్స్ కొంత మనం చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నా కూడా భారతదేశంలో చేసుకోదగిన సహజ వనరులు మన దగ్గర ఉన్నాయి. అంటే ఆ సోలార్ ప్యానెల్ తయారు చేసుకునే ముడి పదార్థాలు భారతదేశంలో సమృద్ధిగానే ఉన్నాయి. కాబట్టి భారతదేశం వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ సోలార్ ప్యానెల్స్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇందాక మనం అనుకున్న 1 కోటి కుటుంబాలకి, 1 కోటి కుటుంబాల, దేశంలో ఉన్న 1 కోటి కుటుంబాలకి సూర్యగర్వంశీ యోజన ద్వారా పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్ని ఇన్స్టాల్ చేయడానికి చేసి తద్వారా కేవలం ఆ కుటుంబానికి విద్యుత్ ఇవ్వడమే కాదు, దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను కూడా ఆ భారాన్ని తగ్గించుకోవడానికి కూడా. ఇవాళ మనం చూడొచ్చు, ఒక కుటుంబంలో గతంలో ఒక టీవీ ఉంటేనే గొప్ప, రేడియోనో టీవీ ఉంటే ఉండేది. ఇవాళ ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఒక కుటుంబం వినియోగిస్తుంది. అది మొబైల్స్ కావచ్చు, కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, లేదంటే మీరు టీవీలు కావచ్చు, ఈవెన్ షేవింగ్ చేసుకునే మిషన్స్ కావచ్చు, అంటే బ్యాటరీల రూపంలో కావచ్చు, నీ వాచెస్ కావచ్చు, అన్ని రకాల వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్స్, ఇలా ప్రతిదీ కూడా విద్యుత్ వినియోగం పైనే ప్రజాజీవనం ఆధారపడుతుంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం పురోగతి సాధించాలి అంటే నాణ్యమైన విద్యుత్తును పొందే అవకాశం, యాక్సెస్ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండగలగాలి. ఆ దిశగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా కేంద్రం ఒక్కటి చేసి సరిపోదు,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద 24 గంటలు కష్టపడ్డా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఎదిగిన పిల్లలు కావచ్చు, లేకుంటే మిగతా భార్యాభర్తలో మిగతా ఉన్న కుటుంబ సభ్యులు కనుక చేదోడు బాదోడుగా ఉన్న కుటుంబ పెద్దకి ఆసరాగా నిలబడి కొంత పని చేసినట్లయితే ఆ కుటుంబం కష్టాల నుంచి తొందరగా బయటకగలుగుతుంది, ఆర్థికంగా మరింత బలం చేకూర్చే విధంగా ఉంటుంది. కానీ కుటుంబ పెద్ద ఒకవైపు పని చేస్తుంటే మిగతా సభ్యులు ఇంకో వైపు వెళ్ళిపోయి లేదా పని చేయకుండా స్తబ్దతగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎట్లయితే ఆర్థికంగా పరిపుష్టి కాదో దేశం కూడా ఒక పర్ఫెక్ట్గా స్వయం సమృద్ధి సమ్మిళిత వృద్ధిని సాధించాలంటే వాటిని కొనసాగింపుగా ఇక్కడ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు, ఎన్జిఓస్ లాంటివి కూడా కృషి చేసి అవగాహనని తీసుకురావాలి. ఎందుకంటే చాలామందికి అవగాహన తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చిన తలపి ఇప్పుడు పోయి ఒక వైర్ వేసుకుంటే కరెంట్ వస్తుంది, సోలార్ ప్యానెళ్ళు అదేమైనా తేడా అయితే మళ్ళీ ఎందుకు వచ్చిన కష్టం ఇబ్బందులు ఇప్పుడైతే నడుస్తుంది. అంటే మార్పును కొంత అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పౌర సమాజము, ఎన్జిఓ లాంటివి కూడా కృషి చేసి అవగాహన తీసుకొస్తే మనం ఖచ్చితంగా అటు ప్రజల భారం తగ్గించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి చాలా పెద్ద భారంగా అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి వీటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అన్ని రంగాలలో ఉపాధి లభిస్తుంది. అంటే ఆ ఫోటోలటిక్ ఏదైతే ఉన్నాయో వాటిని తయారు చేయాలన్నా పరిశ్రమలు నెలకొల్పాలి, అక్కడ R&D పరిశ్రమలు స్థాపించాలి, అక్కడ ఉపాధి లభిస్తుంది. వాటిని అమ్మకం చేయడానికి చేసే షాపులు కావచ్చు, అక్కడ ఉపాధి దొరుకుతుంది, టెక్నీషియన్స్కి ఉపాధి దొరుకుతుంది, వాటిని ఇన్స్టాల్ చేసేదంటే చాలామందికి ఉపాధిని కల్పించే రంగం, ఒక ఆల్టర్నేటివ్గా కొత్త రంగాన్ని ఈ ఈవీలు ఎలక్ట్రికల్ మార్కెట్లలో తీసుకురావడం ద్వారా కూడా ఉపాధి అవకాశం